तुझे प्रेमे अलिंगिनानंद पूजित भावे वाणी हरे त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या जगत् त्वमेव सर्वं त्वमेव देव कायेन वाचा मनसेन्द्रियेण बुद्ध्यात्मना वा स्वभावं करोमि यत् सकलं परस्मै नारायणाय समर्पयामि शुभं केशवं नारायणं कृष्णदामोदरं वासुदेवं वरं श्रीकरं माधवं गोपिकावल्लभं हरिकेनायकं रामचन्द्रं హలో అన్నా. హలో హలో ఆరా అదే అన్న, ఎన్ని అప్డేట్స్ ఉన్నాయి వీసా? సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా అన్న. 6 నెలలుగా వెతుకుతున్నారా దాన్ని? ఇది తప్ప నాకు ఇంక వేరే దారి కనబడట్లేదు. ఎక్కడ ఉంటుందో ఏంటో ఏమన్నా తెలిసిందా? ఇండియా వెళ్ళిపోసి వస్తుందన్న. తన ఇంట్లో మా విషయం తెలిసింది అని చెప్పి 6 నెలల ముందు లాస్ట్ మెసేజ్ చేసిందిరా. అంతే. ఫర్ లాస్ట్ వన్ టైం నా కోసం ట్రై చేయొచ్చు కదా, ఒక్కసారి ప్లీజ్. ఇంకా మళ్ళీ ఏం లేదు ఇంకా. హలో 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 మాట్లాడరా. హలో 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 వినిపిస్తుందారా? హలో హలో ఈ టైంలోనే కట్ అవ్వాలా? సందీప్, ఇప్పుడు ఎదురు పోతూనే ఉంటుంది. సందీప్, రే సందీప్. అనా అనా ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావు? ఏమైందిరా? నీ బాధ ఏంది? ఈ రూమ్ లో పవర్ ఉందా? నా రూమ్ లో ఏ సాకెట్స్ వర్క్ అవ్వట్లేదు. నాకు కూడా నెట్ రావట్లేదు అమ్మా. ఇంపార్టెంట్ కాల్లో ఉండే కట్ అయింది. ట్రిప్ అయిపోయింది మామ. సరిపోయిందిరా. ఐ హావ్ ఎన్ ఎమర్జెన్సీ కాల్ మ్యాన్. ఏదైనా ఒకటి చేయాలి వైఫైకి. సరే అయితే వెళ్ళి నా రూమ్లోకి వెళ్ళి స్క్రూ డ్రైవర్, నట్స్, బోల్ట్స్ అవన్నీ సుత్తి పార కూడా తీసుకొచ్చేసాను. పారా ఇవన్నీ నీ దగ్గర ఇక్కడ ఉన్నా కదా, మరి నేను ఏమన్నా ఎలక్ట్రీషియన్ నా దగ్గర ఇవన్నీ ఉండడానికి? జోక్స్ ఆప్తా, కాల్ ద బ్లడీ ల్యాండ్ లార్డ్.
ఓకే దెన్ బాయ్. ఏమైందన్న? 2 days పడతాయంట. 2 days? ఫ్రైడే కదా, సాటర్డే సండే ఎవరు ఉంటారంట మరి, టెక్నికల్ వాళ్ళు కష్టం. మరి ఏం చేయాలి ఇప్పుడు 2 days? ఏముంది, ఏమంటారా? నేనేమంటారా ఇంకా చేసేది ఏం లేదు ఇంకా. ఏదో చేద్దాం పదా. ఏం చేసుకుందాం? చిరాకు వస్తుందా ఈ 4 గోడల వదల నిలబడి ఇంట్లో నుండి. సరే అట్లా బయటికి వెళ్ళి కూర్చుందా. బయట ఒకసారి బ్యాక్ యార్డ్ చూసావా ఎట్లుందో? నేను వెళ్ళి క్లీన్ చేస్తా. సరే చాయ్ పట్టాలా? ప్లీజ్ రా పెట్టు. చాయ్ తర్వాత ఆలోచించుకుందాం. బెస్ట్. Sun will shine in the aftermath. Freedom lies inside my heart. When you see all the magic rising up, break it down, fill up, all is one. Oh, let it go, 'cause all I see, all I feel is love. పూలమాల పాడుతుండగా ఈ వేళ సంధ్య సన్నజాజి పాట పాడగా మాటలాడే మౌన రాగం మాటలాడగా ఈ వేటు చూపు చూసే కళ్ళు వేచి ఉండగా When you see all the magic rising up, break it down, fill up, all is one. Oh, let it go, 'cause all I see, all I feel is love. Sun will shine. అజయ్, అజయ్ ఏమైంది? తన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా దొరికినాయారా? ఏమైనా తెలిసిందా? లాస్ట్ మెసేజ్ చేసిందిరా అంతే. అదా నీ బాధ? ఇండియాలో ఉన్న వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదురా. వాళ్ళకి దూరంగా వచ్చేసి దూరం అయ్యాం, కానీ మనం ఒకే ఇంట్లో ఉంటూ కూడా దూరంగా ఉంటున్నాం, అంతే తేడా. నిజమే అన్న. ఇంట్లోకి వచ్చాక నీ రూము 2 అడుగులు వేస్తే మా ఇద్దరు రూము, కింద పైన భూమి ఆకాశంలానే. నువ్వు చెప్పింది కరెక్టే రాజు. దూరం నుంచి చూస్తే 2 ఒకే దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ, టైం గడిచే కొద్దీ దాని దూరం తెలుస్తుంది. అయినా తప్పు మనలో లేదు మామ. లైఫ్ అంటే ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే లైఫ్ అని చెప్పి మనలో మనం ఒక రిస్ట్రిక్షన్ జోన్లో పెట్టేసుకున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఏమంటావు అజయ్? అంతే అన్న. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం? పొద్దున్నే 10:30కి లేచినామా, దోసగాళ్ళని కలిసినావా, ఇంటికి వెళ్ళి తిని పన్నామా, 4 గంటలు అయితే చాలు బ్యాటు పట్టుకొని ఉరికినామా. ఏదేమైనా ఆ రోజులు మస్తు ఉంటుండే అన్న.
ఎన్ని రోజులు అవుతుందా అన్న ఇట్లా నవ్వుకుంటూ మాట్లాడుకొని. ఏం బ్రో? అరే సందీప్, చూసావరా యూకేకి రాకముందు ఏం మామ అని పిలిచేటోడు, కొత్త వలసింద్రా వీడికి బ్రో అంట. బ్రో యూకే వచ్చాక పాష్ ఏరా. సందీప్ ఏమైందిరా సైలెంట్ అయిపోయావు? ఏం లేదా, అరే చాలా రోజులు అవుతుంది కదా, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామా? ఎట్లయినా నో నెట్వర్క్, నో ఫోన్స్, ఆ 2 days పడతా అంటుండు. వెళ్దామా? ఏమంటావు? నువ్వు పాకెట్లో చేయి పెట్టి ఫోన్ తీసుకుంటే గొద్దు. నేను రెడీ బ్రో. ఏమంటావు? హరీష్ నేను రెడీ. శూన్యం
బయటికి కనిపించేంత ఈజీ కాదురా మన లైఫ్. ఎందుకో తెలుసా, ఏదో సాధిద్దామని వస్తాం, వచ్చిన దారిలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. వాటిని దాటి నువ్వు వెళ్ళినప్పుడే కదరా సక్సెస్ అనేది వస్తుంది. అంతెందుకురా, జస్ట్ ఇమాజిన్, నీ దగ్గర ఒక రాయి ఉంది, నీకు 30 మీటర్ దూరంలో పోల్ ఉంది. నీ టార్గెట్ ఏంటంటే ఆ రాయితో ఆ పోల్ని కొట్టాలి. ఇక్కడ నువ్వు 90% ఫెయిల్ అవుతావు. కానీ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్, సేమ్ పోల్, సేమ్ డిస్టెన్స్, బట్ నీ దగ్గర ఒక్కటే కాదు 1000 రాళ్ళు ఉన్నాయి. నువ్వు రాళ్ళు వేస్తూ పోతూ ఉంటే ఏదో తగులుతానే ఉంటుంది. జస్ట్ కన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా సాధించగలవారు. అదే స్పాన్సర్షిప్ గురించి కాల్ వచ్చింది. సీరియస్లీ? నిజంగానా? థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న. ఇది మా కథ, మీ కథ కూడా. ఆవగించంత సైజులో ఉన్న ప్రాబ్లంని భూతద్దంలో పెట్టి చూస్తే గుమ్మడికాయలానే కనిపిస్తుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఓరు బాబో ఈ ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చిందిరా అంతలా బాదుకోకుండా కొంచెం టైం తీసుకోండి, ఎక్స్ప్లోర్ చేయండి, ఆటోమేటిక్గా అన్నీ అవే సెట్ అవుతాయి. ఉంటా మరి.